యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మేము మన సంస్కృతిని మరియు సాంప్రదాయాలను కాపాడాలని ప్రార్థిస్తున్నాము. మీరు మన దేశం, మన సంస్కృతి, మన విశ్వాసం మరియు మనం అనుసరించే జీవన విధానాన్ని మరింత బలపరిచేందుకు దిశానిర్దేశం చేయాలి. మేము మీరు మన ఆత్మీయ మూలాలను, సంప్రదాయాలను మరియు జీవన పద్ధతులను వంశం తరగతికి, సమాజానికి కాపాడాలనే ఆశతో ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు అందించిన ధర్మ, న్యాయం, ప్రేమ, శాంతి మరియు గౌరవం అనుసరించి మేము ఈ ప్రపంచాన్ని మరింత సంతోషకరంగా, సమర్థంగా తయారు చేసేలా దారి చూపండి. మన సంస్కృతులలోని చరిత్ర, సంప్రదాయాలు, కళలు మరియు దైవిక విశ్వాసాలను కాపాడి, వాటిని తరలించి మరియు కాలంతో ముడిపడిన అన్ని చెడు ఆలోచనలు తొలగించి, మీరు మన సంస్కృతికి నూతన మార్గమిచ్చి అంగీకరించండి. ప్రభూ, మేము మన సంస్కృతి మరియు ఆచారాలను అందరికీ చేరువగా ఉంచాలని మరియు వాటిని మరింత ఉత్తమంగా పెంచాలని ప్రార్థిస్తున్నాము. మన దేశం సంస్కృతిని ప్రపంచానికి కాపాడాలని మేము అభ్యర్థిస్తున్నాము. నూతన తరాలకు మన సంప్రదాయాలు, కళలు మరియు దైవిక ఆచారాల గురించి తెలిసి, వాటిని గౌరవించేవారిగా మారాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు మన భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి, దైవ విశ్వాసాలు మరియు శాంతిని కాపాడే మార్గాన్ని చూపించి, మేము మార్పు సాధించేందుకు సాయపడండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.